స్కూల్ డేస్ నుండి మనం హిస్టరీని కథలుగా చదువుకున్నాం. అవి చదివినప్పుడు ఉప్పొంగిపోతాం, గర్వంగా ఫీల్ అవుతాం. ప్రపంచాన్ని జయించిన ద గ్రేట్ అలెగ్జాండర్ మొట్టమొదటిసారి మన చంద్రగుప్త మౌర్యని చూసి కంగుతున్నాడు. 6 అడుగుల ఆజానుబాహుడు చంద్రగుప్తుని చూసి అలెగ్జాండర్ వెన్నులో వణుకు మొదలైంది. దేదీప్యమానమైన చంద్రగుప్తుడి తేజస్సుకు సూర్యకిరణంలో అలెగ్జాండర్ను తాకింది. అప్రయత్నంగా అలెగ్జాండర్ చేతిలో ఖడ్గం జారి కింద పడింది. ఇలా చదువుకున్నాం. సినిమాల్లో, పాఠ్యపుస్తకాల్లో ఇలా గ్లోరిఫై చేసి రాస్తారు, తప్పులేదు. ఆ వయసు పిల్లలకి అలాగే చెప్పాలి. కానీ మనం ఎదిగిన తర్వాత అయినా నిజమైన హిస్టరీని చదువుకోవాలి. చదువుకుంటే అలెగ్జాండరు, చంద్రగుప్తుడు అసలు ఎప్పుడు కలవలేదు అన్న విషయం తెలుస్తుంది. విజయనగర వీధుల్లో రత్నాలు రాసులుగా అమ్మేవారు, వజ్ర వైడూర్యాలు అంగట్లో దొరికేవి అని. అలా అమ్మితే వాటికి వాల్యూ లేదని అర్థం, మామూలు రాళ్ల కింద లెక్క. మెస్పోటేమియా సివిలైజేషను, ప్రీ హిస్టారిక్ చైనా, ద షాంగ్ డైనాసిటీ, ఆ రోమన్ మిడీవల్ పీరియడ్, అడాల్ఫ్ హిట్లర్, ఇలా అన్నీ చదువుతున్నప్పుడు మనం ఎమోషనల్ ఫీల్ అవ్వం, నార్మల్గా వింటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ హిస్టరీ మనం చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయి వాళ్ళని వీళ్ళని బూతులు తిట్టుకుంటూ ఉంటాం. దొంగన కొడుకులు మన దేశాన్ని దోచేశారు అనుకుంటాం, రక్తం మరిగిపోద్ది. కానీ ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా మననే దోచుకుంటున్నాం. దోచుకోవడం ఎప్పుడూ ఆగదు. అందుకే ఎప్పుడు హిస్టరీని ఎమోషనల్గా చదవద్దు. చిన్న వయసులో ఓకే, ఇప్పుడు కాదు. ఈ గ్లోరిఫైయింగ్ వలన మనకి చాలా నిజాలు తెలియకుండా పోతున్నాయి. హిస్టరీని ఇప్పుడు డిటాచ్డ్ మైండ్తో చదివి అర్థం చేసుకోవాలి. దానివలన అదర్ సైడ్ పర్సెప్షన్ అర్థమవుతాయి. ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు రావిల్పిండి వదిలి రాలేక ఎంతోమంది ఏడ్చారు. ఇక్కడ ఉన్న ముస్లింలు కరాచీ పొమ్మంటే కళ్ళంటి నీళ్లు పెట్టుకున్నారు. ఇండిపెండెన్స్ తర్వాత లండన్ తిరిగి వెళ్ళిపోమంటే ఎంతోమంది బ్రిటిషర్స్ ఏడ్చారు. ఎందుకంటే 100 సంవత్సరాల నుండి ఇక్కడే సెటిల్ అయ్యారు. దే బికేమ్ వెరీ ఎమోషనల్ విత్ దిస్ ల్యాండ్. జలియన్వాలా బాగ్ జనరల్ డయర్ బోర్న్ అండ్ బ్రాట్ ఇన్ ఇండియా. ఫ్లూయెంట్ హిందీ మాట్లాడతాడు, హిందుస్థానీ పాటలు పాడతాడు. ఈరోజు హాలీవుడ్లో ఉన్న ఎంతోమంది సెలబ్రిటీస్ ఇండియాలో పుట్టినోళ్ళే. బెన్ కింగ్స్లీ ఇక్కడే పుట్టాడు. గాన్ విత్ ద విండ్ హీరోయిన్ వివియన్ లీ ఇక్కడే పుట్టింది. హాలీవుడ్లో టాప్ రైటర్స్, యాక్టర్స్ దాదాపు 50 మంది ఇండియన్స్ ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కామ్ మైండ్తో హిస్టరీ చదివితే మంచి చెడ్డ అర్థం అవుతుంది. జరిగినవన్నీ ఎలాగో జరిగిపోయాయి. వాటిని జూమ్ లెన్స్లో చూడొద్దు, వైడ్ యాంగిల్లో చూద్దాం.